హలో. 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 ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. హలో అండి. నా క్షీరసాగర్ మధురం పేరు కార్యక్రమం స్వాగతం. ప్రైజ్ లాడండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? థ్యాంక్ యూ బ్రదర్. నా పేరు జ్యోతి, బెంగళూరు నుండి కాల్ చేస్తున్నాను. మంచిదమ్మా. ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమైనా ఉంటే అడగండి అమ్మా. ఓకే. ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. అయ్యగారు, నాకు ఒక డౌట్ ఉంది. మత్తయి సువార్త అమ్మా 27వ అధ్యాయంలో యేసు ప్రభువు గారు శిలువ పైన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడుస్తారు కదా, అప్పుడు సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచను, వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు కనబడిరి అని ఉంది కదా అయ్యగారు. నాకు ఇక్కడ డౌట్ ఏమంటే, ఈ పరిశుద్ధులు ఎవరు? వాళ్ళు ఏ మహిమ శరీరంతో లేచారా, లేకపోతే నార్మల్ గా లేచారా, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారా, లేకపోతే ఎక్కడున్నారు? ఇది ఇంతకుముందు కూడా చెప్పానమ్మా. ఇప్పుడు సామూహిక పునరుద్ధానములు ఇక్కడ అనేకులు అని అనేక మంది పరిశుద్ధులను ఉంది కదమ్మా. కాబట్టి సామూహిక పునరుద్ధానము అనేది 2 సార్లు మాత్రమే జరుగుతుంది. అది కడబూర ధ్వనించినప్పుడు పరిశుద్ధులందరూ లేస్తారు. ఆ తర్వాత రెండవ పునరుద్ధానములో అపరిశుద్ధులు లేస్తారు. వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన అంతంలో, 1000 ఏళ్ల పరిపాలన ముగింపులో రక్షణ పొందని వాళ్ళందరూ సమూహంగా లేస్తారు. ఈ అర్ధవారంలో అంటే అంచెవారం 70వ వారంలోని సగభాగములో అబద్ధ క్రీస్తు పరిపాలన 42 నెలలు అయిన తర్వాత లేచేది సామూహికంగా పరిశుద్ధులందరూ రక్షణ పొందిన వాళ్ళు లేస్తారు. కాబట్టి పునరుద్ధానములు 2. వీళ్ళు ఎవరు అని అంటే, లాజరు లేచినట్లు, నాయీను విధవరాలి కుమారుడు లేచినట్టు వాళ్ళు లేచారు. మట్టి రక్తమాంసాల శరీరంతోనే లేచారు. తర్వాత కొంతకాలమైనాక మళ్ళీ వాళ్ళు చనిపోయారు. అది అట్లా కాకపోతే సామూహిక పునరుద్ధానాలు 3 ఉన్నాయని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. దానికి లేఖనం ఒప్పుకోదు. దానియేలు 12 కానీ ఇటు యోహాను సువార్త 5వ అధ్యాయంలో కానీ 2 చోట్ల కూడా ఏం చెప్తాడంటే, పునరుద్ధానములు సామూహిక పునరుద్ధానాలు అంటారు, సార్వత్రిక పునరుద్ధానాలు. యోహాను 5వ అధ్యాయము 29, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును వెలుపలికి వచ్చేదరు. 5:29, యోహాను 5:29. అలాగే దానియేలు 12వ అధ్యాయము 2వ వచనం, సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరేమో నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకు, నిత్యంగా హేయులగుటకు మేలుకొందరు. 2 గుంపులు. అయితే ఇప్పుడు 3వ గుంపు మనం ఎక్కడ కూడా మనం అకామిడేట్ చేయలేం. కాబట్టి వాళ్ళు పునరుద్ధాన శరీరములతో లేవలేదు, మహిమ శరీరాలతో లేవలేదు. లాజరు లేచినట్టుగా వాళ్ళు మామూలు దేహంతోనే లేచారు. కొంతకాలం తమ ప్రజలతో ఉన్నారు, మళ్ళీ లాజరు లాగా మళ్ళీ చనిపోయారు. దానికి మనము ఇంకొక డౌట్ అయ్యారు ఇక్కడ. అంటే అనేకులు లేచినారంటే మనం ఎట్లా అనుకోవచ్చు? ఎవరు లేచి ఉండొచ్చు? ఎట్లా? పరిశుద్ధులు అన్నాడు కదా. అంటే యేసు ప్రభు వారి యొక్క అవతార సమయానికే చాలా మంది మెస్సియా కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ధన్యులు కొంతమంది. మనకు సుమయోనులాగా, అన్నలాగా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మీకు లూకాసు వార్త 2వ అధ్యాయంలో 25, యెరూషలేమునందు సుమయోనను ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ఆత్మవశుడై. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అన్న అనే ఆమె ఆషేరు గోత్రికురాలు, ఉపవాస ప్రార్థనలో రేయింబవళ్ళు, ఆమె 84 ఏళ్ల వయసు ఆమెకు. ఆమె కూడా ఆ ఘడియలోనే వచ్చి దేవుని కొనియాడి
యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచున్నాడు. అంటే చాలామంది ఉన్నారు అలాంటోళ్ళు. మన తరంలో వచ్చేస్తాడు విమోచకుడు అని కనిపెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నకు తెలుసు. ఓకే. అందరితో ఆయన గురించి ఇదిగో ఇవాళ ఆలయానికి ఆయన తీసుకొచ్చారు మెస్సియాను, బాల యేసుని తీసుకొచ్చాడు బాల రక్షకుడు అని అందరికీ చెప్తా ఉన్నది. అట్లాంటి వాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో అంతా వాళ్ళకి భయపడి గందరగోళం అయి ఉంటారు కదా. ఆశ్చర్యపడ్డారు. అంటే అప్పుడే అవును. ఇప్పుడు వాళ్ళ లాజరు పిల్లలు లేచినప్పుడు చనిపోయిన వాళ్ళు. లాజరు లేచినప్పుడు మార్త మరియలకు ఆనందమే కదా. అవును. మరణం మీద ఆయన అధికారం కలిగిన వాడని నిరూపణ కొరకు జరిగింది. ఓకే. ఎంతో మందిని చంపేశారు కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి అద్భుతం జరగలేదు కదా. అవును. అవును. ఓకే అయ్యగారు. రైట్. థ్యాంక్ యూ. గాడ్ థ్యాంక్ బ్లెస్. యూ. ఓకే అమ్మా.